సంబంధించి కూడా అక్కడ కూడా డెవలప్మెంట్ చేయాలనేటువంటి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ మధ్యన టూరిజం పాలసీని కూడా మనం తెచ్చుకోవడం జరిగింది. ఈ యొక్క పోచారం అట్లాగే ఈ యొక్క నాగిరెడ్డిపల్లికి సంబంధించి కూడా వీటిని మంజూరు చేయడం కోసం ఫైల్ ప్రాసెస్లో ఉంది. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే లైక్ యాక్సెస్ రోడ్ కావచ్చు, పార్కింగ్ కావచ్చు, రెస్ట్ రూమ్స్ కావచ్చు, బోటింగ్ కావచ్చు, ట్రెక్కింగ్ కావచ్చు, అట్లాగే సైనేజెస్, చిల్డ్రన్ ప్లే ఎక్విప్మెంట్ వీటన్నిటికి సంబంధించి శాంక్షన్ కోసం, అట్లాగే నాగన్న బావికి సంబంధించి కూడా ఫుడ్ కోర్టు, లైటింగ్ అండ్ సీలింగ్ అరేంజ్మెంట్ చేయడం కోసం కూడా దీనికి కూడా ఆల్రెడీ ఫైల్ ప్రాసెస్ షార్ట్లీ వీఆర్ గోయింగ్ టు శాంక్షన్ దట్ డెఫినెట్గా. అట్లాగే ఆల్రెడీ ఇప్పటికే పోచారంలో ఈ యొక్క ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద అక్కడ ఎకో టూరిజం అంటే శాంక్చురీ ఉంది. దాన్ని కూడా టీఎస్ఎఫ్టీసీ ద్వారా అది కూడా డెవలప్మెంట్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఎక్కడెక్కడైతే ఈ ప్రాంతాల్లో టెంపుల్స్ ఉన్నాయో వాటిని ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా డెవలప్మెంట్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అట్లాగే ఈరోజు అంటే గతంలో గడిచిన 10 సంవత్సరాల కాలం నుంచి కూడా వాస్తవంగా అసలు టూరిజం పాలసీ లేకుండేది. రెండవది అధ్యక్ష, ఎన్నో గౌరవ సభ్యులు చెప్పినట్టుగా ఈరోజు ఉన్నటువంటి నిరుద్యోగ పరిస్థితిలో ఈ టూరిజం డెవలప్మెంట్ను పెద్ద ఎత్తున చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి శాసనసభలో ఈ పాలసీ పైన చర్చించడం జరిగింది. క్యాబినెట్ ఆమోదం కూడా పొందడం జరిగింది. ప్రభుత్వ పెట్టుబడితో పాటుగా ప్రైవేటు రంగాన్ని కూడా ఆకర్షించి వాళ్ళు ఇన్వాల్వ్ చేసినప్పుడే పెట్టుబడులు పెద్ద ఎత్తున వచ్చినప్పుడే మన యొక్క టూరిజం డెవలప్మెంట్ చేయగలుగుతాం. కాబట్టి దీనికి కూడా గతంలో కూడా చాలా కార్యక్రమం అనేది అంటే నిర్లిప్తంగా ఉండింది. ఒక పాలసీ లేని కారణంగా డెఫినెట్గా ప్రభుత్వ పరంగా దీన్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేసే కార్యక్రమం చేసి రాష్ట్రంలోనే కాదు దేశం నుంచి కాదు అంతర్జాతీయ పర్యాటకులు కూడా రప్పించేటువంటి పద్ధతిలో షార్ట్లీ వీఆర్ గోయింగ్ టు డూ ఇన్ ఏ బిగ్ వే, ఈవెన్ అట్రాక్టింగ్ ది ఇన్వెస్టర్స్ అండ్ ఆల్సో ది టూరిస్ట్. ఇవన్నీ కూడా మూడుగా, ఒకటి టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా, రెండోది ఫారెస్ట్ ద్వారా ఎకో టూరిజం కావచ్చు, అట్లాగే ఎండోమెంట్ ద్వారా టెంపుల్ టూరిజం కావచ్చు, మెడికల్ డిపార్ట్మెంట్ ద్వారా మెడికల్ టూరిజం కూడా, వీటన్నిటిని కూడా కలవగలిపే పాలసీ తీసుకురావడం జరిగింది. తప్పకుండా మీ ఆశలు నెరవేరేటువంటి తరుణం ఆసన్నమైంది. అట్లాగే గౌరవ సభ్యులు ఇంతకుముందు మాట్లాడినట్టుగా పాల్వాయి హరీష్ గారు మాట్లాడినట్టుగా వారి నియోజకవర్గానికి సంబంధించిన అంటే నీ నా అనే తారతమ్యం భేదం లేకుండా ఎక్కడెక్కడైతే రాష్ట్రంలో టూరిజం ప్రమోట్ చేయడం కోసం ఎన్ని రకాల అవకాశాలు ఉంటే వాటన్నిటిని కూడా సద్వినియోగం చేసుకుని పెద్ద ఎత్తున టూరిజం డెవలప్మెంట్ చేస్తూ ఎంప్లాయ్మెంట్ జనరేషన్తో పాటుగా రాష్ట్ర ఆర్థికాభివృద్ధి కూడా దోహదపడే విధంగా ముందుకెళ్ళే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. స్వయంగా ప్రతి జిల్లాకు కూడా నేను రావడం జరుగుతుంది. నిన్న కూడా ముడుమలు కూడా పోవడం జరిగింది. అది ఎప్పుడో 4000 సంవత్సరాల క్రితం నిలువురు వాళ్ళది. అంటే ఈ మధ్యలోనే ఈ రోజున యునెస్కో తాత్కాలిక గుర్తింపు కూడా రావడం జరిగింది. ఇట్స్ ఏ బిగ్ అచీవ్మెంట్. అది శాశ్వత గుర్తింపు వస్తే ఎట్లయితే మన రామపట్ దేవాలయాన్ని డెవలప్ చేసుకోవడం జరిగిందో ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్ కూడా రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇవన్నీ కూడా వీఆర్ ఎక్స్ప్లాయిటింగ్ ఆల్ ది పాసిబిలిటీస్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ టూరిజం ఇన్ ది ఎంటైర్ స్టేట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పార్టీస్ అండ్ అదర్ థింగ్స్. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష, సోదరులు మదన్ మోహన్ రావు గారు మాట్లాడిన దాంట్లో కొన్ని టెంపుల్స్లో సరైన సదుపాయాలు లేవు, వచ్చిన భక్తులకు కష్టంగా ఉంది, కొన్ని అభివృద్ధి నిధులు కూడా కావాలని వారు కోరడం జరిగింది. వారు రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అధికారులను ఆదేశించి వీలైనంత తొందరలో పరిష్కారం చేస్తానని తెలియజేస్తాము. సీరియల్ నెంబర్ 5, క్వశ్చన్ నెంబర్ 981, శ్రీ పైడి రాకేష్ రెడ్డి, ప్రమోషన్స్ ఆఫ్ టెంపుల్ టూరిజం అండ్ ఈకో టూరిజం. గౌరవ మంత్రి గారు. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం అవునండి. దేవాలయ పర్యాటకాన్ని ప్రతిపాదించడమైనది రాష్ట్రంలో ఎకో టూరిజాన్ని తెలంగాణ అటవీ శాఖ ప్రోత్సహిస్తూ ఉంది. బి ప్రశ్నకు సమాధానం అటువంటి ప్రతిపాదన లేదు. సి ప్రశ్నకు సమాధానం దేవాలయ పర్యాటకానికి అటువంటి ప్రతిపాదన ఏమీ లేదు. ఎకో పర్యాటకానికి ఆ ప్రతిపాదన ఉంది. అట్లాగే డి ప్రశ్నకు సమాధానం టీజీఎఫ్డిసి